శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, ఛందస్సులు ఉపయోగిస్తూ ఉంటారు కదండి, ఏ సహస్రనామం రాసినా చేసినా. అవునండి. లలిత సహస్రనామ స్తోత్రాన్ని ఏ ఛందస్సులో రాశారండి? అసలు ఛందస్సు అంటే ఏమిటి? తప్పకుండా తెలియజేస్తానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రి. ఛందస్సు అంటే ఏమిటి? పారాయణ చేసే వాళ్ళందరము కూడా తెలుసుకోవాల్సిన ప్రశ్న. చాలా మంచి ప్రశ్న అడిగారు. సంస్కృతంలో ఛంద్ అంటే ఆనందమునిచ్చేది అని అర్థం. ఛంద్ అంటే ఆనందము. ఛందస్సు అంటే అర్థం ఏంటి అంటే ఆనందమునిచ్చేది. మునులు ఋషులు ఒక స్తోత్రాన్ని రచించినప్పుడు ఆ స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు మనకు ఒకలాంటి అనిర్వచనమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇది కలగడానికి కారణము ఆ యొక్క ఛందస్సు. ఛందస్సు ఆనందాన్ని కలిగించేది. లలితా సహస్రనామాన్ని ఏ ఛందస్సులో రాశారు అంటే ఒక్క లలితా సహస్రనామే కాదండి, శివ సహస్రనామం అనింటి, విష్ణు సహస్రనామం, ఛందస్సులు చాలా స్తోత్రాలు అనుష్టుప్ ఛందస్సులోనే మనకి ఇవ్వడం జరిగింది. అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సు అంటే ఏంటి అంటే 32 అక్షరాలని 16 + 16 అక్షరాల కింద విభజిస్తారనమాట. చూడండి, ఒక స్టాంజా పైన ఉంటుంది 16 అక్షరాల స్టాంజా, 16 అక్షరాల స్టాంజా కింద ఉంటుంది. అంటే చూడండి, శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. 16 అక్షరాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది 16 అక్షరాలు. ఇలాగా 16 + 16 కింద 32 విభజించి రాయడం జరిగింది. దీన్ని మనము అనుష్టుప్ ఛందస్సు అని చెప్తూ ఉంటాం. మళ్ళీ పైన ఏం చేస్తూ ఉంటాం మనము, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఆగి మళ్ళీ 8 అక్షరాలను విభజిస్తూ ఉంటాం. అవునండి, 8 అక్షరాలు. ఇది నేను ఇందాక మీకు చెప్పాను, గురువు ద్వారా తెలుసుకొని చదివితే ఏమొస్తుంది అని. అవునండి. ఈ రహస్యాలు తెలియజెప్పే గురువు దొరకడం అదృష్టం నిజంగా. సహస్రనామ యొక్క ప్రతి నామాన్ని తను చదివి అర్థం చేసుకుని మీకు చెప్పే గురువు దొరకడము పూర్వజన్మ సుకృతం. అలాంటి గురువులు దొరికితే మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకండి. ఎందుకంటే కలియుగంలో మంచి గురువులు దొరకడం కూడా చాలా కష్టం. ఈ ఛందస్సు గురించి చెప్పడం, ఆ యొక్క భావాన్ని చెప్పడం, ఇలా 8 కింద మనం విభజించి చదివినప్పుడు కొన్ని చోట్ల దీర్ఘాలు వస్తూ ఉంటాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పగలను. చెప్పండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని ఆపాం, ఎందుకంటే దీర్ఘం వచ్చింది కాబట్టి. శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదివాం. దీన్ని మనం 8 అక్షరాలకు ఆపాం. అదే మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. అష్టమి చంద్ర విభ్రాజ. చాలా మంది దీర్ఘం ఇచ్చేస్తారు, ఎందుకంటే పైన ఆపాం కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి దగ్గర ఆపాం కాబట్టి ఇక్కడ కూడా ఆపేయాలి. ఇది ఎందుకు అంటే గురువు లేకపోవడం వల్ల, ఎలా చదవాలో చెప్పే గురువు లేకపోవడం వల్ల మనం చేసే తప్పులు. ఏం చేస్తారు, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, అక్కడ స్తోత్రంలో మీరు చూడండి ఒకసారి పుస్తకము, జాకి దీర్ఘం ఉండదు కానీ జా అని పలుకుతారు. ఈ పలికి లేని అక్షరాలు పెట్టి మనకి ఋషులు అందించిన పవిత్రమైన ఆ ఛందస్సుని, ఆ ఆనందాన్ని మనమే పోగొట్టుకుంటాం. ఏం చదవాలి, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ఇలా చూసుకుంటే. ఎందుకంటే ఛందస్సులో ఏముంటాయి, ఛందస్సు అంటే గ్రామర్ అనుకుందామండి, ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఆ గ్రామర్లో ఏముంటాయి, ఒక లఘువు, ఒక గురువు, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరాలు, ద్విత్వాక్షరాలు, మహాప్రాణాలు, అల్ప ప్రాణాలు, అనుస్వరాలు, విసర్గలు, ఇన్ని నియమాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగులో కూడా వ్యాకరణం ఉంటుంది. ఇదంతా వ్యాకరణమేనండి. మనం చిన్నప్పుడు చదువుకున్నదే. మనకి తెలుగు పాఠం చదివినప్పుడు ఎలా చదవాలో నేర్పించారుగా. అవును, మనం గురువుల దగ్గర నేర్చుకున్నాం కదా. అవును, ఇది కూడా గురుముఖతగా నేర్చుకోవాలి అని అందుకే చెప్తున్నాను నేను. ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఇలా నేర్చుకోపోవడం వల్ల. ఇప్పుడు నేను చెప్పాను గురువు అంటే ఏంటి, గురువు అంటే నేను చెప్పే గురువులు కాదు,
వ్యాకరణంలో గురువులు అంటే ఏంటి, లఘువులు అంటే ఏంటి, మహాప్రాణం ఏంటి, అల్పప్రాణం ఏంటి, విసర్గలేంటి, అనుస్వరాలేంటి, దీర్ఘాలేంటి, సంయుక్తాక్షరాలేంటి, సంశ్లేషాలేంటి, నువ్వు ఎక్కడ విడగొట్టాలి, ఎక్కడ కలపాలి. ఇప్పుడు లేని దీర్ఘాలు పెట్టి దానికి ఒక ఉదాహరణ చెప్తాను. దీన్ని ఎక్కువ నేను సాగదీసి తెలుసుకోలేదు. చెప్పండి. సంపత్కరీ సమారూఢ ఏం చదువుతారు? సింధూర వ్రజసేవిత అని చదువుతారు. దాకి దీర్ఘం పెట్టారా లేదా? దాకి దీర్ఘం లేదు. ఈ విషయము మీరు నమ్ముతారో లేదో, నేను ఎక్కడికి నన్ను పిలుస్తుంటారుగా ప్రవచనాలకు పారాయణాలకు వెళ్ళినప్పుడల్లా చెప్పి 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 విసుకొస్తుంది తప్ప ఎవ్వరూ మార్చుకోవట్లే. మళ్ళీ వెళ్ళు అక్కడికి. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత అనే చదువుతారు. సింధూరం అంటే మనం పెట్టుకునే బొట్టు, దానికి ఒత్తు లేదు, దీర్ఘము లేదు, మహాప్రాణము లేదు, దీర్ఘము లేదు. ఇక్కడ ఆవిడ లలితా సహస్రనామంలో సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసే, సింధూరము అంటే ఏనుగు, సింధూరము అంటే ఏనుగు, మళ్ళీ దీర్ఘం లేదండి దీనికి, సింధూరము అంతే. సింధూరము వేరు, సింధురము వేరు. సింధూరం అంటే ఇది, ఇది సింధుర వ్రజము, వ్రజము అంటే గుంపు, గుంపు. సింధుర వ్రజసేవిత ఎలా ఉంది? సింధూర వ్రజసేవిత అంటే ఎట్లా ఉంది? సింధుర వ్రజము అంటే ఏనుగుల గుంపు. సంపత్కరీ దేవత, సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత, సంపత్కరీ దేవత ఏనుగుల గుంపుతో వస్తోంది అని అర్థము. దీని ధనము నా దగ్గరికి ఏనుగుల గుంపుతో వస్తోంది, గజలక్ష్మి, అవును కదా, ఏనుగుల గుంపుతో వస్తోందని అక్కడుంటే మనం దాన్ని తప్పు చదివేసి మనమే వద్దనుకుంటున్నాం. నువ్వు ఏనుగుల గుంపుతో రాకు, దాన్ని ఏమంటారు, ఇంకోలాగా రా. ఇంకోలా ఎలా వస్తుందండి? ఇప్పుడు నా వాహనం యాక్టివ్ అయితే నేను దాని మీదే వస్తానుగా. సంపత్కరీ దేవత యొక్క వాహనం ఏనుగు, ఏనుగు మీదే వస్తుంది ఆవిడ. ఇట్లా అండి. లోలముక్త ఫలాన్విత దగ్గర ఒకటండి, లోలముక్త ఫలాన్విత. ఇక్కడ ఏమవుతుంది, నేను చెప్పా ఇందాక, 16 అక్షరాలని విభజించకుండా చదవడం వల్ల, ఈ సరిగ్గా తెలుసుకోకుండా చదవడం వల్ల 32 అక్షరాలని 33 చేస్తారు, 34 చేస్తారు. అంటే ఛందస్సు చూడండి ఎలా మారిపోతుందో. ఛందస్సు 16 అక్షరాలు. ఎందుకే పూర్వం చదవడానికి భయపడేవారు ఖచ్చితంగా గురుముఖతగానే తెలుసుకొని చదవాలి. నన్ను తిట్టుకున్నా పర్వాలే. ఇప్పుడు ఇంకా మాధ్యమాలు వచ్చాయండి, అందరూ ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. చక్కగా నేర్చుకోండి, నిజమే కదా. కాస్త సమయం కేటాయించండి, నేర్చుకోండి. మాకే వచ్చు, మేమే కొన్ని తరాలుగా చదువుతున్నాము అంటే కుదరదు. హ్రస్వము, దీర్ఘము, హృతము అంటే ఏంటి నేర్చుకోండి. ఇవన్నీ కూడా వ్యాకరణం. నువ్వు వ్యాకరణం గురించి, ఛందస్సు గురించి తెలుసుకోకుండా స్తోత్రం చదివే హక్కు మనకి లేదు. ఎందుకంటే స్తోత్రం చదివేటప్పుడు ఏం చెప్తాం? ఫస్ట్ ఏం చేస్తాం? అస్య శ్రీలలిత రహస్య నామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషులు అనుష్టుప్ ఛంద చదువుతావా లేదా? ఇక్కడ ఏం చేస్తారు? నేను అనుష్టుప్ ఛందస్సులోనే చదువుతున్నానని ఆవిడకి చెప్పారా లేదా? చెప్పాము. మరి చదువుతున్నారా? మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి. చదవట్లేదు అని తెలిసినప్పుడు నేర్చుకుని చదవండి. ఆల్రెడీ లలితా సహస్రనామం మనకు నోటికి బాగా వచ్చిందేగా, చక్కగా నేర్చుకోండి. ఎప్పటికీ అలా తప్పుల్లోనే ఉంటామంటే ఎట్లాగమ్మా? నేర్చుకోండి. నేర్పించే వాళ్ళు పెరిగారు, నేర్చుకునే వాళ్ళు పెరిగారు. మీకు అనుకూలమైన గురువు దగ్గర చక్కగా నేర్చుకొని వాటిని చదవండి. శ్రీమాత్రే నమః.